హలో ఆక్వా పీపుల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ జర్నీ విత్ ఆక్వాకల్చర్. ఈరోజు వీడియోలో మనం ప్లాంక్టన్ గురించి, ఫుడ్ చైన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు ప్లాంక్టన్ వల్ల కలిగే లాభాలు, ఫుడ్ చైన్ వల్ల కలిగే లాభాలు మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లాంక్టన్ అనేది చెరువుకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్లాంక్టన్ నుంచే మనం జూ ప్లాంక్టన్ కూడా పుడుతుంది. జూ ప్లాంక్టన్ వల్ల మనకి రొయ్యలకి ఫీడింగ్ అనేది, ప్రోటీన్ ఫీడ్ అనేది అదనంగా లభిస్తుంది. జూ ప్లాంక్టన్లో ఉండే పురుగుల్ని మన రొయ్య పిల్లలు వెంటాడి తీసుకోవడం వల్ల ఆ రొయ్యలు పుష్టిగా బలంగా పెరుగుతాయి. జూ ప్లాంక్టన్లో ఫుడ్ చైన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, ఫుడ్ చైన్లో జూ ప్లాంక్టన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, ఫుడ్ చైన్ సైకిల్ ఎలా కొనసాగుతుంది మన చెరువులో అన్నది వీడియోలో మనం క్లియర్గా చూద్దాం రండి అందరూ. ఈ చెరువులో ప్లాంక్టన్ పూర్తిగా డెవలప్ అవ్వకుండా సీడ్ స్టాకింగ్ వేశారు. తర్వాత ఎన్ని మినరల్స్ కొట్టినా ప్లాంక్టన్ డెవలప్ అవ్వలేదు. ప్రాబ్లం ఏంటా అని చూస్తే ఆల్కలినిటీ లెవెల్ తగ్గిపోయింది. ఈ చెరువులో పెట్టిన బోర్ వాటర్ ఆల్కలినిటీ గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. అది చూసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది ఇక్కడ. ఇది మరొక చెరువు. ఇందులో కూడా ప్లాంక్టన్ డెవలప్ అయింది, కానీ మంచి ప్రోబయోటిక్స్ ఇవ్వకపోవడం వల్ల ప్లాంక్టన్ ఫుడ్ చైన్ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇది ఆల్కలినిటీ ఎక్కువ ఉంది, కానీ ఫుడ్ చైన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదు. ఫుడ్ చైన్ సైకిల్ అనేది ప్రతి చెరువుకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రతి చెరువుకి ఆల్కలినిటీ అనేది 120 నుంచి 250 mg/L ఉండాలండి. అలాగే హార్డ్నెస్ అనేది 200 నుంచి 350 mg/L ఉండాలండి. ఫుడ్ చైన్ అంటే ఏంటి అసలు? ఫుడ్ చైన్ మన రొయ్యల చెరువులకి, చేపల చెరువులకి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ చైన్ అంటే ఒక జీవిని మరొక జీవి ఆహారంగా తీసుకుని జీవితం ప్రయాణాన్ని కొనసాగించడం. దీనినే ఫుడ్ చైన్ అంటాం మనం. ఈ ఫోటో ఫుడ్ చైన్ సైకిల్ ఎలా డెవలప్ అవుద్దా అని మనకి వివరిస్తుంది. S1 స్టేజ్ 1లో సన్లైట్ ద్వారా ఫోటోసింథసిస్ జరిగి ఆక్సిజన్ ట్యాంక్లోకి రిలీజ్ చేస్తుంది. S2 స్టేజ్ 2లో ఫుడ్ చైన్ సైకిల్ కొనసాగించడానికి మనం స్టేజ్ 2లో ప్రోబయోటిక్స్ యాడ్ చేయాలి. మనం యాడ్ చేసిన ప్రోబయోటిక్స్ ఫైటోప్లాంక్టన్ని డెవలప్ చేస్తాయి. స్టేజ్ 2లో ఉన్న ప్రోబయోటిక్స్ బయోఫెర్టిలైజర్ని డెవలప్ చేసి S3 స్టేజ్ 3లో ఉన్న ఫైటోప్లాంక్టన్ని బాగా డెవలప్ చేస్తాయి. బయోఫెర్టిలైజర్ ద్వారా న్యూట్రియంట్స్ తీసుకుని ఫైటోప్లాంక్టన్ జీవులు బాగా డెవలప్ అవుతాయి. స్టేజ్ 3లో ఉన్న ఫైటోప్లాంక్టన్ జీవులను స్టేజ్ 4లో ఉన్న జూ ప్లాంక్టన్ జీవులు ఆహారంగా తీసుకుంటాయి, బాగా డెవలప్ అవుతాయి. స్టేజ్ 4లో ఉన్న జూ ప్లాంక్టన్ జీవులను స్టేజ్ 5లో ఉన్న మన రొయ్య పిల్లలు, చేప పిల్లలు వాటిని ఆహారంగా తీసుకుని బాగా ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి. స్టేజ్ 5లో ఉన్న మన చేపలు, రొయ్యలు వదిలిన రెట్టలు, మనం జల్లిన ఫీడ్ ద్వారా వచ్చిన వ్యర్థాలు స్టేజ్ 6లో పోగుగా డెవలప్ అవి అమోనియా నైట్రేట్లుగా మారుతాయి. స్టేజ్ 6లో ఉన్న అమోనియా నైట్రేట్ పదార్థాలను స్టేజ్ 1 and 2లో ఉన్న ప్రోబయోటిక్స్ బయోరెమిడేషన్ ప్రాసెస్ ద్వారా న్యూట్రియంట్స్గా మార్చి ఫైటోప్లాంక్టన్కి ఇస్తాయి. స్టేజ్ 3లో ఉన్న ఫైటోప్లాంక్టన్ న్యూట్రియంట్స్ని తీసుకుని ట్యాంక్ కలర్ని బాగా మెయింటైన్ చేస్తాయి. సాధారణంగా ఫైటోప్లాంక్టన్ జూ ప్లాంక్టన్ రేషియోలు 4:1గా ఉండాలి.
4 వంతులు ఫైటో ప్లాంక్టన్ ఉంటే 1 వంతు జూ ప్లాంక్టన్ ఉండాలి. అది ప్రతి వారంకి మారుతుంది. ఫుడ్ చైన్ డెవలప్మెంట్కి, ఫైటో ప్లాంక్టన్ డెవలప్మెంట్కి కావాల్సిన పదార్థాలు, కార్బన్ పదార్థాలు. జ్యూస్ తయారీలో కావలసిన పదార్థాలు ఎకరానికి 50 లీటర్ల మంచినీళ్ళు, 5 కేజీలు తవుడు, 5 కేజీలు వరిపిండి, 5 కేజీలు బెల్లం, 5 కేజీల గోధుమ పిండి, 1/2 కేజీ ఈస్ట్, ఎయిర్ పంప్ వేసి 48 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత చెరువులో వారానికి 2 సార్లు కొట్టాలి. ఇది జనరల్ అప్లికేషన్. ఈ జ్యూస్ అప్లికేషన్ అన్నది అక్కడున్న చెరువు కండిషన్ బట్టి మీ టెక్నీషియన్ సలహా తీసుకుని కొట్టండి. అన్ని చెరువులు సాయిల్లో ఒకలాగా ఉండవు, అన్ని చెరువులు వాటర్ క్వాలిటీలు ఒకలాగా ఉండవు. మీది చెరువు కండిషన్ ఎలా ఉందో ఏంటన్నది మీ ఏరియా టెక్నీషియన్కి మాత్రం బాగా తెలుస్తుంది. వాళ్ళ సలహా తీసుకుని ట్యాంక్లో అప్లికేషన్ ఇవ్వండి. వీడియో స్టార్టింగ్లో ఉన్న చెరువు అండి ఇది. ఆల్కలినిటీ లెవెల్ సెట్ చేసిన తర్వాత, జ్యూస్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఈ ట్యాంక్ గోల్డెన్ కలర్లోకి మారి ప్లాంక్టన్ అనేది బాగా డెవలప్ అయిందండి. అక్కడ ఉన్న చెరువు కండిషన్ బట్టి మేము ఇది ట్రీట్మెంట్ ఇచ్చామండి. అలాగే మీ చెరువుల్లో కూడా డిఫరెంట్గా పారామీటర్స్ అన్నీ ఉంటాయండి. అవన్నీ టెక్నీషియన్ ద్వారా మీరు సరి చేసుకుంటే క్రాప్ బాగా మీరు నడిపించవచ్చు. ఆల్ ఇండియా గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ అనాలిసిస్ ప్రకారం అన్ని వాటర్ పారామీటర్స్ మారిపోయాయండి. మీ ఏరియా టెక్నీషియన్ని అడిగి వాటర్ పారామీటర్స్ సరి చేసుకుని సేఫ్ జోన్ ఫార్మింగ్ చేయండి అందరూ కూడా. ఇండియాలో ఉన్న ప్రతి ఆక్వా కంపెనీ కూడా టెక్నీషియన్స్ని ప్రొవైడ్ చేశారండి సర్వీస్కి. మీరు ఆ సర్వీస్ తీసుకుని సేఫ్ జోన్ ఫార్మింగ్ చేయండి అందరూ కూడా. మన రైతులందరూ కూడా సేఫ్ జోన్ ఫార్మింగ్ చేయాలి.